వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కవిత ఎమ్మెల్సీ కవిత ఉండే ఇప్పుడు జాగృతి జనం బాట కనిపిస్తుంది కదా, పూర్తిగా ఎటేరే మార్చేసింది. ఈ విషయం మీ అందరూ కూడా తెలిసిందే. గతంలో ఉండే కాస్ట్లీ వాచ్లు ఇప్పుడు కవితక మీద కనిపిస్తలేవు. డైమండ్ సెట్లు, నెక్లెస్లు, ఇయర్ టాప్స్ ఇట్లాంటివి ఏవి కూడా లేవు. అండ్ పట్టు చీరలు అసలే లేవు. ఇదంతా చూస్తుంటే ఎటేర్ మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ లాగా, తమిళనాడు అప్పట్లో ఉండే జయలలిత, వీళ్ళలాగే ఎటైర్ మార్చింది అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఎటైర్ కంప్లీట్గా మార్చింది. పార్టీ రంగుల చీర కట్టుకొని మరి ఫంక్షన్లకే అటెండ్ అయ్యే పరిస్థితి. పార్టీ రంగులు అంటే బీఆర్ఎస్కి సంబంధించి గతంలో కట్టుకున్న బతుకమ్మ సందర్భాల్లో, లేదంటే ఏదైనా మీటింగ్ సమయంలో పింక్ కట్టుకొని వచ్చేది కదా పార్టీ జెండా సంబంధించి, అదంతకన్నా కాదు. పోనీ జాగృతి జనం బాట అని చెప్పేసి గ్రీన్ కలర్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి జాగృతి కాబట్టి, పోనీ అట్లాంటివి ఏమన్నా అంటే అది కూడా కాదు. ఇంతకీ ఏ పార్టీకి సంబంధించిన కవితక చీర కట్టుకొని వచ్చింది, అసలు ఏంది అనేది ఒకసారి మనం మాట్లాడదాం. అండ్ ఇప్పుడు హ్యాజ్ ఇట్ ఈస్ కాపీకి యాడ్ చేసింది ఢిల్లీలో ఉండే పార్టీ హైకమాండ్ సంబంధించిన ఒక మహిళ, ఒక లీడర్ని. ఎవరా మహిళా లీడర్ అనేది కూడా నేను చెప్తా. ఇక్కడ ఫస్ట్ చూడండి వీడియో. ఇది ఎక్కడంటే నిన్న బట్టి విక్రమార్కకు సంబంధించిన కొడుకు ఎంగేజ్మెంట్లో కవిత వెళ్ళిన తర్వాత చూసిండ్రు కదా, ఇదే కవిత కట్టుకున్న చీర. దీని గురించి పెద్దగా చర్చించడానికి ఏముంటుంది, వేస్ట్ ఆఫ్ టైం, నాన్ సెన్స్ అనుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గలం బీఆర్ఎస్లో ఉండి వినిపించింది. దానికి పెద్ద నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బీసీ వాదం ఎత్తుకోవడం అండ్ బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ఇస్తానగానే ఇక్కడ సంబరాలు చేసుకోవడం. కానీ అది ఇంకా కోర్టుల కేసు ఉంది. సర్పంచ్ ఎన్నికల సందర్భంలో మా పార్టీ తరఫున అయినా ఇస్తామన్నా అది కూడా ఎగ్గొట్టిన పరిస్థితి. కానీ సంబరాలు మాత్రం అటు గాంధీ భవన్లో, ఇటు జాగృతి ఆఫీస్లో ఘనంగా జరిగినాయి. అదో పెద్ద ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ గలం వినిపిస్తుంది కవిత అని చెప్పడానికి. ఇప్పుడు ఇంకో రెండో ఎగ్జాంపుల్ చెప్పాలా, బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ సంబంధించిన నవీన్ యాదవ్ గెలుపొంది. అప్పుడు ఆయన గెలుపు గురించి మాట్లాడుతూ అప్రిషియేట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీరు వేస్ట్, అసలుకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోయారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం చాలా బాగుంది, దాన్ని కూడా మీరు వేయలేకపోయారు అని ఏకంగా బీఆర్ఎస్ని విమర్శించిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎట్లా జరిగింది, కౌంటింగ్ ఎట్లా జరిగింది, ఈ మెజారిటీ ఏంది, ఇవి ఏవి విషయాల్లోకి పోలేదు. అది రెండో ఎగ్జాంపుల్. ఇది సరిపోతుంది అనుకుంటా. ఇప్పుడు ఈ పార్టీ రంగు చీర ఎందుకు కట్టింది కవిత, హ్యాస్టీస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల పైన మనం ఇట్లాంటి చీరలు చూస్తుంటాం. ఏదైనా పార్టీ మీటింగ్స్ ఉన్నా, లేదంటే పార్టీకి సంబంధించిన ప్రచారాలకు వెళ్ళినా మహిళలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఉన్న, చైర్పర్సన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లాంటి పార్టీ రంగు చీరల్లో కనిపిస్తారు. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగు చీరల్లో ఇవాళ కవిత కనిపిస్తుంది అని అంటే ఏంది, అసలు కండువ కప్పుకున్న వాళ్ళు కూడా భయపడి కోట్లకు భయపడో, లేదంటే ప్రజలకు భయపడో, లేదంటే బీఆర్ఎస్కి భయపడో, లేదంటే ఇంకొకరికి భయపడో, నియోజకవర్గానికి భయపడో, కాదు ఇది కాంగ్రెస్ కండువ కాదు, ఇది జాతీయ కండువ అని చెప్తున్న సందర్భంలో ఏకంగా కవిత కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా కలర్ల చీర కట్టుకొని రావడం ఏంది. పోనీ ఇది August 15th కాదు, January 26th అంతకన్నా కాదు. పోనీ కాన్స్టిట్యూషన్ డే అంటే ఆ కాన్స్టిట్యూషన్ డే కూడా అయిపోయింది మొన్ననే. ఎటువంటి అకేషన్కి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మ్యారేజ్లో వెళ్ళినప్పుడు పార్టీ చీర కవిత కట్టుకుంది అని అంటే కాంగ్రెస్కి ఎంత సపోర్టివ్ ఉంది కవిత అని చెప్పడంలో 100% సక్సెస్ అయింది కవిత అని చెప్తాను నేనైతే. ఆ ఎటైర్ ఎట్లుందంటే ఏదో గతంలో మనకి కవిత చేతికి చూస్తే కాస్ట్లీ వాచ్లు ఉండేవి, కానీ ఇప్పుడు మట్టి గాజులు కనిపిస్తున్నాయి అండ్ డైమండ్ రింగ్స్ కనిపించేవి. ఈ చూపుడు వేలికి రింగ్ పెట్టుకోవడం, దట్టు డైమండ్స్ రింగ్ మార్చడం అనేది కవితకి బాగా ఉండే అలవాటు. ఇప్పుడు మనం చూస్తుంటే అవి ఏవీ లేదు. అండ్ దాంతోపాటు మెడలో ఖచ్చితంగా ఒక డైమండ్ సెట్ వేసుకొని తిరిగేది ఏదో ఒకటి. కానీ ఇప్పుడు అవి కూడా ఏది కనిపిస్తలే. అంటే ఒక సామాన్య తెలంగాణ ప్రజల్లో ఉండే మహిళలు ఎట్లుంటారో అట్లా తయారవడంతో పాటు మహిళా నేతలు ఎవరైతే సక్సెస్ అయినరో, సుష్మా స్వరాజ్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, తమిళనాడు సీఎం అమ్మగా పిలిచే జయలలిత కావచ్చు, సేమ్ వాళ్ళంటి అటైరే కనిపిస్తుంది. కొప్పేయడం కావచ్చు, కాటన్ చీరలు కట్టడం కావచ్చు, అండ్ మట్టి గాజులు వేసుకోవడం కావచ్చు, చాలా సింపుల్గా ఉండడం కావచ్చు. ఇవన్నీ కూడా ఎటైరు ఫస్ట్ వాళ్ళతో పోల్చుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళు కాదు, వాళ్ళకి భిన్నంగా ఉంది కవిత. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ కాపీ చేస్తుంది అనేది నిన్న పార్టీ అక్కడ ఉండే ఫంక్షన్కి పార్టీ రంగుల చీర కట్టుకొని రావడంతో చాలా క్లియర్ కట్గా అర్థమైన పరిస్థితి. ఇదనమాట కవిత రంగుల చీర వెనకాల ఉండేది. రంగుల చీర కవిత ఎటైర్ మారింది, కవిత మాట తీరు మారింది, బీఆర్ఎస్ వాళ్ళపైన సెటైర్లు మారినాయి అండ్ స్ట్రాంగ్ కౌంటర్ వేయడం మారింది. ఏకంగా
అసలు వాళ్ళ ఏజ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా పుచ్చలు లేచిపోతాయి అని ఒక రౌడీలాగా మాట్లాడే కవిత భాష గూడా మారింది. సో, బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటుందేమో. కానీ ఏదైనా మాట్లాడొచ్చు. కానీ మాట్లాడేది చాలా గౌరవపేతంగా ఉండాలి. ఎందుకంటే జాగృతి జనం బాటలెళ్లి జనాల సమస్యలు తెలుసుకున్న సందర్భంలో కవిత ఇట్లాంటి ప్రెస్ మీట్‌లు పెట్టి, ఇట్లాంటి పదజాలం వాడడం అనేది ఆమె కూడా పెద్దగా సూట్ అయ్యే పరిస్థితి కాదు. ఇవాళ ఆమె అంటే ఆమెని మించి ఇంకా ఆమె పైన గూడా సెటైర్‌లు వేసే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో, మొత్తానికైతే కాంగ్రెస్ జెండా కవిత కప్పుకుందా అంటే అవుననే పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ పాపం అఫీషియల్‌గా జెండాలు కప్పుకొని, కండువాలు కప్పుకొని పార్టీలా తిరుక్కుంటా అపవాదం మోస్తున్నారు. అండ్ అనర్హత వేటుకు చాలా దగ్గరలో ఉన్నారు. మరి కవిత పరిస్థితి ఏందో తెలవది. సో, అఫీషియల్‌గా ఏకంగా కాంగ్రెస్ పార్టీ రంగు చీర గట్టుకొని మరి ప్రెస్ మీట్‌లు పెడుతుంది. కాంగ్రెస్ సంబంధించిన లీడర్ల ఫంక్షన్‌లకు, పార్టీలకు అటెండ్ అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలతోటి జాగృతి జనం బాట ఎళ్ళినప్పుడు వాళ్ళని గూడా కలుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళని పూర్తిగా దూరం పెట్టింది. ఆ జాగృతి జనం బాటలో గూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి తిరిగే పరిస్థితి కవిత. మరి కవిత ఏ జెండా కప్పుకుంది? ఏ పార్టీలో చేరింది? దేనికి ఏ పార్టీ అంబ్రెల్లాలా పనిచేస్తుంది అనేది ఆలోచించాలి.